ఎన్నికల ప్రక్రియలో మనం ఎన్నో రకాల మోసాలను, అక్రమాలను, దుర్మార్గాలను ఇప్పటిదాకా చూసాం. ఇప్పటి వరకు మనం చూడని, మనకు తెలియని, కనీసం మన ఊహకు కూడా అందని మరో ఎన్నికల స్కామ్ ఇది. భారతదేశంలో పెద్ద పార్టీలు చిన్న పార్టీల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న దారుణం ఇది. బడా కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలను తేలిగ్గా చేతులు మార్చినట్టే ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా కొత్త పార్టీలను పుట్టించి డబ్బులను కొట్టేసే వైట్ కాలర్ దోపిడీ జరుగుతున్నది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పుణ్యమా అని జరిగిన కుంభకోణం ఇది. ఏ పార్టీ ఈ దారుణానికి ఒడిగట్టింది? బినామీ పార్టీలు ఎక్కడ పుట్టాయి? ఏ రాష్ట్రంలో ఈ దందా ఎక్కువ జరుగుతున్నది? ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది? బినామీ పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చిన బడాబాబులు ఎవరు? ఇవన్నీ చాలా ఆసక్తి కలిగించే అంశాలు. ఏం జరిగిందో తెలియాలంటే మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. రాజకీయ పార్టీలు విరాళాలు పొందే ఓ సేఫెస్ట్ అండ్ నియరెస్ట్ రూట్ను భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది. దీని ప్రకారం దేశంలో ఏ రాజకీయ పార్టీకి అయినా సరే, ఏ సంస్థ అయినా సరే, వ్యక్తి అయినా సరే ఎంతంటే అంత విరాళం ఇవ్వవచ్చు. ₹1 వరకు విరాళం ఇవ్వచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల రూపంలో ఉంటుంది. ఇలా 2017 నుంచి నేటి వరకు వేల కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు అనేక సంస్థలు, కంపెనీలు విరాళంగా అందించాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలకే ఎక్కువ విరాళాలు అందాయని మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలకు ఎక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వం తరఫున కాంట్రాక్టులు దక్కడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. కేవలం కార్పొరేట్ విరాళాల కోసమే రాజకీయ పార్టీలు పుట్టడం, బాండ్లు అందగానే వాటిని నగదు రూపంలోకి మార్చుకోవడం, ఖర్చు చూపించడం, ఆ తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం. ఇది తంతు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అనే సంస్థ ఈ డొనేషన్ల స్కామ్ను బయటపెట్టింది. IIM అహ్మదాబాద్లో MBA చేసిన విద్యార్థులు కొందరు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణల కోసం NGOగా ఏర్పడి కొంతకాలంగా పనిచేస్తున్నారు. రాజకీయ పార్టీల విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అనే విషయాలను వీరు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగానే వెలుగు చూసిన దారుణం ఇది. గుజరాత్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో కొత్తగా 10 రాజకీయ పార్టీలు పుట్టాయి. ఇవి ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ కూడా అయ్యాయి. ఎన్నికల బాండ్లు పొందడానికి అర్హత సాధించాయి. నిజానికైతే పేరు ఊరు లేని వారు పార్టీ పెడితే ఎవ్వరూ ₹1 విరాళం ఇవ్వరు. కానీ ఈ రాజకీయ పార్టీలకు మాత్రం పార్టీ పెట్టగానే వేల కోట్ల రూపాయల విరాళాలు వాళ్ళ ఖాతాలో వచ్చి పడ్డాయి. మొత్తం 10 పార్టీలకు కలిపి 5 ఏళ్ల కాలంలో 4,300 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఈ రాజకీయ పార్టీలు ఏమైనా ఎన్నికల్లో పోటీ చేశాయంటే అది లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో గుజరాత్లో 2 సార్లు పార్లమెంట్ ఎన్నికలు, 1 సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 3 ఎన్నికల్లో కలిపి 10 పార్టీల తరఫున కేవలం 43 మంది అభ్యర్థులు మాత్రమే నామమాత్రంగా పోటీలో నిలబడ్డారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం కాకుండా కేవలం కార్పొరేట్ ఫండ్ కోసమే ఏర్పడినట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ తన ఆదాయ వ్యయాలకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంది. ఆడిట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తుంది. దాని ప్రకారం ఈ రాజకీయ పార్టీలు అంటే ఈ 10 రాజకీయ పార్టీలు కేవలం 39 లక్షల రూపాయలు మాత్రమే ఎన్నికల సందర్భంగా ఖర్చు అయినట్లు చూపింది. మిగతా డబ్బులన్నీ కూడా ఇతరత్ర ఖర్చులు అయ్యాయని తేల్చేశారు. అంటే మొత్తంగా జరిగింది ఏంటి? రాజకీయ పార్టీ పెట్టగానే కార్పొరేట్ కంపెనీలు వీరు విరాళం ఇచ్చాయి. విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీలు వాటిని విడుదల చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీలు కనుమరుగైపోయాయి. నిజానికి చిన్న చితక పార్టీలకు, పేరు ఊరు లేని పార్టీలకు విరాళాలు ఇవ్వరు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే పెద్ద పార్టీల ప్రోత్సాహంతోనే ఇక్కడ కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. వారి పరపతి మీదుగానే ఈ పార్టీలకు విరాళాలు అందాయి. పేరున్న బడా పార్టీలకు విరాళం ఇస్తే ఆ వివరాలకు బయటకు తెలిసి చాలా రచ్చ అయింది. గతంలో కూడా చూసాం మనం. చిన్న చితక పార్టీలకు విరాళం ఇచ్చి వాటిని పెద్ద పార్టీలకు మళ్లించడం ద్వారా తమకు బదనాం ఎక్కువ జరగదనేది ప్లాన్. ఇది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన తంతు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న NGOలు చాలా రాష్ట్రాల్లో ఈ బినామీ పార్టీల లెక్కలు తీసే పనిలో ఇప్పుడు ఉన్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల సంఘం ఎన్నికల బాండ్లకు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదిక కూడా చాలా వివాదాస్పదంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం 2019 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు అందాయో వివరాలు ప్రకటించింది.
దాని ప్రకారం బీజేపీకి అందరికంటే ఎక్కువగా 6,060 కోట్ల రూపాయల విరాళం అందింది. రెండవ స్థానంలో 1,609 కోట్లతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, మూడవ స్థానంలో 1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక నాలుగో స్థానంలో అంటే 1,214 కోట్లతో తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు చెందిన భారత రాష్ట్ర సమితి, ఐదవ స్థానంలో 944 కోట్లతో ఒరిస్సాకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్కు చెందిన బిజు జనతాదళ్ ఉంది. 639 కోట్లతో తమిళనాడు డిఎంకే ఆరో స్థానంలో, 337 కోట్లతో జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ 7వ స్థానంలో, 2018 కోట్లతో చంద్రబాబుకు చెందిన టీడీపీ 8వ స్థానంలో ఉన్నాయి. శివసేన, ఆర్జేడీ 9, 10 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే మొదటి 10 స్థానాల్లో ఉన్న పార్టీలలో ఎక్కువ పార్టీలు అధికారంలో ఉన్నవే. ఈ నివేదిక ద్వారా అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువ నిధులు అందుతున్నాయనే విషయం అర్థమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ 2 ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలే. అయినప్పటికీ బీజేపీకి వచ్చిన విరాళాలు 6,060 కోట్లయితే కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు కేవలం 1,421 కోట్లే. ఈ లెక్కలన్నీ ఎన్నికల సంఘం ఇటీవల అధికారికంగా విడుదల చేసిన నివేదికలోనివి. అయితే ఇందులో సమగ్ర సమాచారం లేకపోవడం కూడా వివాదాలకు కారణమవుతుంది. ఎన్నికల బాండ్ల పథకం వచ్చింది 2017లో. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలు మాత్రం 2019 నుంచి. అంటే 2 ఏళ్ల లెక్కలు ఎందుకు దాచిపెట్టారని కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ఎన్జిఓలు ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారనే వివరాలు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం తాజా నివేదికలో ఎవరు ఎన్ని కోట్ల విరాళం ఇచ్చారు అనే వివరాలు ఇవ్వలేదు. దాంతో పాటు విరాళాలు ఇచ్చిన వారి సంఖ్యకు, తీసుకున్న వారి సంఖ్యకు కూడా తేడా ఉంది. దీంతో ఎన్నికల సంఘం నివేదికపై రాజకీయ పార్టీలు మరో ఉద్యమం చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు బయట పెట్టాలంటూ కోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కోట్లాది రూపాయల విరాళాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి ఏకంగా 1,214 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీలో బీఆర్ఎస్ది దేశంలోనే 4వ స్థానం. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీకి కూడా బాగానే విరాళాలు వచ్చాయి. 337 కోట్లతో జగన్ పార్టీ దేశంలో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లెక్కలన్నీ 2024 మార్చి వరకు. 2024 మార్చి తర్వాత ఈ 2 పార్టీలు అధికారంలో లేవు. 2024, 25కు సంబంధించిన లెక్కలను ఈ 2 పార్టీలు ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. పార్టీపై అభిమానంతోనే తమకు విరాళాలు వచ్చాయని గతంలో ఈ 2 పార్టీల నాయకులు చెప్పింది. నిజంగా పార్టీలపై అభిమానం ఉంటే 2024, 25 సంవత్సరంలో కూడా అధికారంలో లేని సమయంలో కూడా విరాళాలు వచ్చి ఉండాలి. ఈ సంవత్సరం లెక్కలు బయటపడితే అసలు సంగతి కూడా తేలుతోంది. మొత్తంగా అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రమే కార్పొరేట్ విరాళాలు అందుతున్న విషయం, అధికారంలో ఉన్న బడా పార్టీలు బినామీ పార్టీలు పెట్టి విరాళాలను సేకరిస్తున్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఓట్ చోరీ కేసుతో కాస్త బదనామైన ఎన్నికల సంఘం ఈ విరాళాల విషయంలో కూడా తన పారదర్శకతను చాటుకొని ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి, ఎవరు ఇచ్చారు, అవి ఏమయ్యాయి అనే విషయంలో వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం మాత్రం ఉన్నది.